దేశంలో వైసీపీ అతిపెద్ద దోపిడీ రాజకీయ పార్టీ. ఈ విషయాన్ని సాక్షాత్ సొంత పార్టీకి చెందిన వ్యక్తులే సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రోల్ చేయడం విస్మయానికి గురిచేస్తోంది. గడిచిన దశాబ్ద కాలంగా జగన్ రెడ్డి కోసం సర్వం దారపోసి రోడ్డున పడ్డ ఎమ్మెల్యేలు, ఎంపీలకు జగన్ పార్టీ నేడు వరుసగా షాకులు ఇస్తోంది. బంధువులు, చుట్టాలు, అనుచర గణం అంటూ ఏమీ తేడా లేకుండా కప్పం కడితేనే వచ్చే ఎన్నికల్లో సీట్ ఇస్తామని తెగేసి చెప్పడం ఆ వర్గాలలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్న పరిస్థితి. జగన్ మొండి వైఖరితో దశాబ్ద కాలంగా విసిగిపోయి ఇక మీదట ఈ సైకోయిజాన్ని భరించలేం అని ఒక్కొక్కరిగా దూరంగా జరిగిపోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఎమ్మెల్యే సీటుకు 40 కోట్లు, ఎంపీ సీటు కావాలంటే 120 కోట్లు పార్టీ ఫండ్ కింద కప్పం కట్టాలని హుకుం జారీ చేశారు జగన్ రెడ్డి అండ్ కో. వాటి బాధ్యతలను తాడేపల్లి జీతగాడికి, మరో కట్టు బానిస ఐఏఎస్ కు అప్పగించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్లకైనా తన కోసం ఎమ్మెల్యే పదవి సైతం త్యాగం చేసి ఆస్తులను పోగొట్టుకున్న వ్యక్తులకైనా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే పార్టీ ఫండ్ రూపంలో కప్పం కట్టాలని హుకుం జారీ చేయడం జగన్ రెడ్డి కపట రాజకీయాలు ఆ పార్టీ నాయకులకు కళ్లకు కట్టింది. దీంతో జగన్ రెడ్డి చర్యలు తాళలేక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఆయనకు దూరంగా జరుగుతున్నారు. మొత్తంగా జగన్ రెడ్డి పార్టీకి, ఆయన ప్రభుత్వానికి పెద్ద నమస్కారం పెట్టి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పక్క పార్టీల వైపు చూస్తున్నది వాస్తవం. పార్టీ నుంచి బయటకు వచ్చిన వారు సోషల్ మీడియాలో జగన్ రెడ్డిపై, ఆయన పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, చంటిబాబు, ఎంఎస్ బాబు, ఎమ్మెల్సీలు వంశీ, సి రామచంద్రయ్య, ఎంపీ మాధవ్ తదితరులు జగన్ రెడ్డి విధానాలను వ్యతిరేకించి బయటకు వచ్చిన వాళ్లే. ఇంకా ఈ జాబితాలో మరింత మంది అసంతృప్తివాదులు చేరే అవకాశం లేకపోలేదని అంది వస్తున్న వార్తల సారాంశం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.